జోన్ RTI మీడియా. ఎడపల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎడపల్లి మండలంలో మొత్తం 833 భూభారతి అర్జీలు వచ్చాయని తహసీల్దార్ దత్తాత్రేయ తెలుపగా దరఖాస్తుదారులకు రసీదులు అందించారా అని కలెక్టర్ తహసీల్దార్ని అడిగి తెలుసుకున్నారు. వచ్చిన అర్జీలను ఆయా కేటగిరీల వారీగా విభజిస్తూ ఆన్లైన్లో వెనువెంటనే అప్లోడ్ చేయాలని కలెక్టర్ మండల తహసీల్దార్ను ఆదేశించారు. ఏఆర్పీ గ్రామానికి చెందిన కొందరు రేషన్ కార్డు డిలీట్ చేయడంలో చాలా జాప్యం జరుగుతుందని కలెక్టర్కు విన్నవించారు. జైతాపూర్ గ్రామస్తులు ఇందిరమ్మలో కట్టిన ఇళ్లకు బిల్లులు త్వరగా వస్తలేవని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే కలెక్టర్ స్పందించి కొత్తగా రేషన్ కార్డుల కోసం కుటుంబ సభ్యుల పేర్లు నమోదు కోసం వచ్చే దరఖాస్తులను కూడా వెంటనే పరిశీలిస్తూ అర్హులైన వారికి మంజూరీలు తెలపాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యాలయంలోని పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ఎంఆర్ఓ దత్తాత్రి, రెవెన్యూ సిబ్బంది, మండల వ్యవసాయ అధికారి సిద్ధి రామేశ్వర్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మన్మోహన్ శాస్త్రి, మండలంలోని వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ఇల్లే కట్టేసారు. టెక్నికల్ ప్రాబ్లం అంటే ఫోటో తీసి కొంచెం రేపటి లోపల ఖాళీ ఉంది. హైదరాబాద్ వ్యూలోనే ఇచ్చింది. సో ఇది ఎమ్మెల్యే గారు కూడా నాకు చెప్పారు. సో మేము కేసులో మాట్లాడినాము. వాళ్ళు ఏంటంటే ఎవరికి రాలేదు ఇచ్చింది వాళ్ళు అంటుంది, కానీ రేపు సాయంత్రం లోపల నేను ఎంత ఫాలో అప్ చేస్తాను మాట్లాడాను. రీఛార్జ్ చేసిందా నేను చేపిస్తాం. అది వచ్చిన తర్వాత మేము చేపిస్తాం. ఏదన్నా అట్లా కట్టి మేము చేపిస్తాం. నేను ఈ 6 విషయము 6-7 విషయం ఏమేమి ఉన్నాయో జాన కంప్లీట్ జైతాపు బట్ ఒక్క నిమిషం ఎప్పుడూ సరే ఏదైతే వచ్చిన ఎక్కువ అప్లికేషన్లు అయినా సరే మేము వాటన్నిటిని క్లియర్ చేస్తాము. రెండోది సైట్ ఇప్పుడు కాదు ఎప్పటికీ క్లోజ్. అంటే ఊరికి లేదు, పర్మిషన్ ఇచ్చినట్టు రోడ్ ఇచ్చారు. 10 కుటుంబాలు పక్కన ఆలయాలు నేను కూడా ఏం చెప్తాను ఎవరు ముందు పెట్రోల్ భూభారతిలో పెట్టుకుంటే రాలేదు కాబట్టి ఇప్పుడు భూభారతి లోపల తీసుకుంటాం. ప్రభుత్వం ఓపెన్ చేసి పెట్టింది. వాటిని కూడా మేము క్లియర్ చేసేసి తొందరగా చేస్తాం.